షుగర్ కంట్రోల్‌లో ఉండడం ఒక ఎత్తు. హ్మ్. షుగర్ లేని వాళ్ళలో కూడా వయసుతో పాటు మన బాడీ అనేది హ్మ్. ఆటోమేటిక్‌గా యంత్రం ఏజ్ అరిగిపోతుంది. రిలేటెడ్ చేంజెస్ అనేది వస్తుంటాయి. సో, రైట్. అందువల్ల మీరు షుగర్ కంట్రోల్‌లో ఉంది, కాలేదు అంటే షుగర్ కంట్రోల్‌లో ఉండొచ్చు. కరెక్ట్. కానీ మన బాడీ వయసుతో పెరిగే కొద్దీ ఇప్పుడు ఒక కార్ ఉంది, వెహికల్ ఉంది. అవును. కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్దీ రిపేర్‌లొస్తాయి. కరెక్ట్. సో, అలాగే మన బాడీలో కూడా రిపేర్‌లు రావడం అనేది ప్రతి అవయవానికి లక్షణం. కరెక్ట్. సో, అందువల్ల దాని గురించి నాకు షుగర్ ఉందా? షుగర్ లేదు. బీపీ ఉందా? నేను స్మోక్ చేయను. అయినా నాకు ప్రాబ్లమ్ వచ్చింది అని అనుకుంటారు కొందరు. అవునవునవును. సో, ఇది మీరు స్మోక్ చేశారా? షుగర్ ఉందా? అనేది కాదు. వయస్సుతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. ఈ షుగర్ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇది ఫాస్ట్‌గా బయటపడుతుంటది. హ్మ్. కొందరిలో తొందరగా బయటపడదు. కానీ సార్ యాజ్ ఎ డాక్టర్‌గా ఇన్నాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 25 ఏళ్ళు పైగా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. చాలా మంది మీకు చెప్తూ ఉంటారు మేబీ పేషెంట్స్. మాకు ఏ అలవాట్లు లేవండి. అయినా మాకు ఇది ఎందుకొచ్చిందని. అవును. ఇది నసీబురా నాయనా! నసీబ్ అప్నా అప్నా. ఏమో ఎవరి తలరాతలో ఏం రాసిందో అనిపించిన సందర్భం ఉంటుందా మీకు ఎప్పుడన్నా? డెఫినెట్‌గా అండి. అదే నేనన్నట్టు ఏమంటే, మనకు షుగర్ మనకు తెలిసిన కారణాలు అనేది కొన్ని మాత్రమే. హ్మ్. మనకు తెలియకుండా మన బాడీ అనేది సో, మీరు డార్విన్ థియరీ అనేది తెలిసుంటది కదండీ! సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. యెస్. సో, మనకు కాన్స్టెంట్‌గా మన బాడీ అనేది అన్‌ఫార్చునేట్‌లీ హ్మ్. బాడీ డెస్ట్రక్ట్ అవ్వడానికి మన క్రియేషన్ ఉంటుంది. అంటే మనం పెరగాలి, రిప్రొడక్షన్ తర్వాత ఎండ్ అవ్వాలి. ఇది న్యాచురల్ ప్రాసెస్. కరెక్ట్. Because we want to live long, we are trying to make sure that we are healthy and want to live long. This is not nature's law. So, అందువల్ల irrespective of what you have, మన బాడీ అనేది డీజనరేట్ అవుతుంటుంది. సో, దీస్ ఆర్ కాల్డ్ as ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్. రైట్. కొందరిలో యంగర్ ఏజ్‌లో కూడా ఈ డిజనరేటివ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ ఆఫ్ మై రీసెర్చ్ ఏరియా ఈజ్ అబౌట్ టీలోమీర్ లెంగ్త్. ఓహ్! అంటే ఏంటంటే మనకు మన బాడీలో బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. హ్మ్. సో, ఇది మన క్రోమోజోమ్స్ అంటే మన డిఎన్ఏ చివర్లలో ఒకటి ఉంటుంది. హ్మ్. ప్రతిసారి సెల్ డివైడ్ అయినప్పుడు ఈ లెంగ్త్ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. ఓహ్! సో, ఈ లెంగ్త్ ఎంతుంది అనే దాన్ని బట్టి మన బయోలాజికల్‌గా ఏజ్ ఎంతుంది అని కూడా చెప్పొచ్చనమాట. సో, మై రీసెర్చ్ ప్రాజెక్ట్ వాజ్ ఆన్ దట్ అనమాట. ఒక 2 ఇయర్స్ అబ్డామినల్ అయోర్టిక్ అన్యూరిజమ్స్‌లో ఈ టీలోమీర్ లెంగ్త్ ఎలా ఉంటుంది అనే దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ జస్ట్ ఔట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. అంటే దాన్ని మనం డిఎన్ఏ ఏజ్‌ని మనం తగ్గించే ప్రాసెస్ కమింగ్ డేస్‌లో వచ్చే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? యాహ్! అబ్సల్యూట్‌లీ. యాహ్! వెరీ జెన్యూన్ క్వెషన్ అండి. సో, బేసిక్ ఏందంటే నేను ఎలా చెప్పానో మనకి ఏజ్ ఎలా తగ్గుతూ వస్తుందో, ఇదే సేమ్ టీలోమీర్ అనేది క్యాన్సర్ అవయవాల్లో పెరుగుతూ ఉంటుంది. సో, క్యాన్సర్ సెల్స్ అనేవి ఇది తగ్గకుండా టీలోమరేజ్ అనే ఎంజైమ్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. హ్మ్. సో, దానివల్ల ఈ లెంగ్త్ తగ్గకుండా ఆ డిఎన్ఏ సో, అందువల్లే క్యాన్సర్ సెల్స్ మనకు ఇండెఫినిట్‌గా ఎన్ని సార్లయినా మల్టిప్లై అవుతూ ఉంటదనమాట. సో, మనము కనుక్కోకపోయినా ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి వాటిని కనుక్కున్నాయి. హ్మ్. వాటి దగ్గర నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోవచ్చు అనేది చాలామంది సైంటిస్ట్స్ దీని మీద వర్క్ చేస్తున్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐయామ్ నాట్ షూర్ అందరికి అందుబాటులో వచ్చిందా రాలేదా అని. ట్రూ. ట్రూ. బట్ ఇట్ ఈస్ ఎ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఆన్ విచ్ ప్రపంచంలో చాలా మంది సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు. యాంటీబయోటిక్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ సార్. అవును. ఈరోజు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా కాస్త ఫ్లమ్ వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, ఆగ్మెంటన్ 625 వేసేయండి అని ఎవరికి వాళ్ళుగా వేసేస్తున్నారు. అన్ని యాంటీబయోటిక్స్ అందరికీ సూట్ అవ్వవు యాక్చువల్‌గా అయితే. కానీ ఎంతో కొంతమందికి సెట్ అవ్వచ్చు. కొన్ని సార్లు ఒక 30, 40% లేదా 50% పనిచేయని సందర్భాలు కూడా ఉంటాయి. ఆ. సో, దీని మీద మీరు ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి అసలు ఎవరికి ఏ యాంటీబయోటిక్ వాడాలన్న దాని మీద మీరు కొంత రీసెర్చ్ చేస్తున్నారని విన్నాను. దాని గురించి మాకొకసారి. షూర్ అండి. యాహ్! సో, ముఖ్యంగా నేను డయాబెటిక్ ఫుడ్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటానండి. హ్మ్. సో, డయాబెటిక్ ఫుడ్ మిగతా మీరన్నట్టు థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగే హ్మ్. కాల్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హ్మ్. సో, ఈ చిన్న గాయం అనేది ఇన్ఫెక్షన్ చాలా ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అయిపోయి కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. కరెక్ట్. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఏ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఆ బ్యాక్టీరియా ఏ రకమైన యాంటీబయాటిక్‌కి సెన్సిటివ్ ఉంటుంది అనేది టెస్ట్ చేయడం అనేది ముఖ్యం. రైట్. సో, జనరల్‌గా మనకెలా ఉంటుంది అంటే గైడ్‌లైన్స్ అని ఉంటాయి. అంటే నేషనల్ లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక డయాబెటిక్ పేషెంట్ వస్తే కామన్‌గా వీళ్ళకి ఏం బ్యాక్టీరియా తోటి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఈ బ్యాక్టీరియా దేనికి కామన్‌గా యాంటీబయాటిక్స్‌కి ఎఫెక్ట్ అవుతుంది అనేది గైడ్‌లైన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ లైను ఇది వాడినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ కొంతమందిలో పనిచేస్తాయి, హ్మ్. కొంతమందిలో పనిచేయవు. హ్మ్. కానీ ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే
ఒక రోజు కానీ 2 రోజులు కానీ డిలే టైంలో ఈ బాడీలోకి ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కరెక్ట్. నేను చూసేది డిఫరెంట్గా ఎలాగంటే ఆ పర్టికులర్ పర్సన్ వచ్చినప్పుడు అతనిలో ఏం బ్యాక్టీరియా గ్రో అవుతుంది అనే దానికి మనకు ల్యాబ్కి పంపించవచ్చు అనమాట. ఫస్ట్ ఫర్ కల్చర్ అనేసి కానీ ఆ టిష్యూని తీసి పంపించడం కానీ చేయొచ్చు. రెండోది ఆ గ్రో చేసిన దాంట్లో మనం కామన్గా ఏం యాంటీబయాటిక్స్ వాడతామో అది కూడా ల్యాబ్లో మనం టెస్ట్ చేస్తే కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది. ఓకే. సో ఇది జనరల్గా దాదాపు చాలామంది డాక్టర్సే వాడతారు. నేను ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్ళి ఏం చేస్తాను అంటే మనకు ల్యాబ్లో ఈ బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్ పనిచేస్తుంది అని తెలుస్తుంది, సెన్సిటివిటీ దాంట్లో వస్తుంది. కానీ అదే యాంటీబయాటిక్ మనం వాడినప్పుడు మనకు పనిచేస్తుందా లేదా అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాత్రం మనం యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు మనము నోట్లో వేసుకున్నప్పటి నుంచి అది జీర్ణం అవ్వాలి, జీర్ణం అయింది మన బాడీలో అబ్జార్బ్ అవ్వాలి, అబ్జార్బ్ అయింది మళ్ళీ మనకు లివర్కి వెళ్ళినప్పుడు దాదాపు మనం తీసుకున్న ఆ 10 milligrams తీసుకుంటే దాంట్లో 5 milligrams 8 milligrams లివర్ అనేది ఇమీడియట్గా తీసేస్తుంది. పోయిన తర్వాత బ్లడ్లో యాంటీబయాటిక్ లెవెల్ అనేది ఉండాలి. ఈ లెవెల్ అనేది మనకు ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ పార్ట్లోకి ఆ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ వస్తేనే మనకు ఆ బ్యాక్టీరియా అనేది అఫెక్ట్ అవుతుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఒకసారి నేను గైనకాలజిస్ట్కి వెళ్ళినప్పుడు ప్రోబయోటిక్స్ అని ఒకటి ఇచ్చారు. ఆల్మోస్ట్ చాలా మందికి చాలా బాగా పనిచేస్తుంది అంజలి అన్నారు. నేను వేసుకుంటే మాత్రం నాకు కడుపులో విపరీతంగా తిప్పేస్తాను. నేను చెప్పా నాకు అస్సలు సెట్ అవ్వట్లేదండి, వామిటింగ్ సెన్సేషన్ భరించలేకపోతున్నాను అంటే ఇలా కూడా ఉంటుందా అని ఆ రోజు డాక్టర్ గారు అన్నారు. ఇప్పటివరకు చాలా మందికి నేను రాసిచ్చి ఎవరు నాకు ఇలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. యూ సెడ్ పర్ఫెక్ట్. యాక్చువల్లీ అందరికీ అంత సూట్ అవుతుందని మనం చెప్పలేము. ఆ ఇండివిజువల్ రెస్పాన్స్ని తెలుసుకోవడంనే పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పెక్ట్ ఏమి అంటే ఫార్మకోజినోమిక్స్ అంటారు. అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్, ఆ సెల్స్ అన్నిటికీ కూడా జీనెటిక్ ఉంటుంది. సో ఆ జీన్స్ వల్లే మనము ఒక మందు తీసుకున్నప్పుడు అది ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుందా లేదా లేట్గా డైజెస్ట్ అవుతుందా అనేది తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు ఆస్పిరిన్ టాబ్లెట్ అనేది చాలా మంది వాడతారు, బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు లేదా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, దాదాపు ప్రతి ఒక్కరు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఆస్పిరిన్ కానీ క్లోపిడోగ్రెల్ కానీ లేదా ఏదో ఒక యాంటీప్లేట్లెట్ మీద ఉంటారు. కానీ జనరల్ పబ్లిక్ కూడా వాడుతున్నారు సార్. మాకు ఉండే అవకాశం ఉందేమో వేసుకుంటే వేసుకోవచ్చు అంటారు. అలాగే యాక్చువల్గా వేసుకోవచ్చా లేదా అనేది నేను మళ్ళీ వస్తాను. బట్ ఈ మాత్ర అనేది ఏదైతే ఉందో మనకి ఇండియాలో కూడా ప్రతి 10 మందిలో ఒక 2-3కి రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఆస్పిరిన్ రెసిస్టెన్స్, క్లోపిడోగ్రెల్ రెసిస్టెన్స్ అనేది. అంటే ఏంటంటే వాళ్ళ మాత్ర తీసుకున్నా కూడా ఆ మాత్ర పని చేయదు వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేనో ఉన్నాం అనుకోండి, మనం ఆస్పిరిన్ వేసుకుంటే మనకు అది పని చేస్తుందా లేదా తెలియకుండా మనం వేసుకున్నాం అనుకోండి, పని చేయలేదు అనుకో మనం అదేదో మంచినీళ్ళు తాగినా ఒకటే, అది వేసుకున్నా ఒకటే అవుతుంది. సో ఇలా ముందుగా తెలుసుకోవడము, ఆ తెలుసుకొని ఆ మందు వాడడము అనేది చాలా చాలా మంచిది. సో ఇంతకుముందు దీనికి కావాల్సిన పరీక్షలు కానీ ఇలా అందుబాటులో ఉండేవి కాదు, మరియు చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. ఇప్పుడు దాదాపు ఈ టెస్ట్లు మనకు ఒక 5,000 10,000 మధ్యలో ఈ టెస్ట్ అనేది అవైలబిలిటీకి వచ్చినది. సో అందువల్ల మనకు ఏ మందైనా వాడే ముందు ఈ జెనెటిక్ టెస్ట్ అనేది ఒకసారి లైఫ్లో చేయించుకుంటే చాలు. ఎందుకంటే జీన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ స్టాండర్డ్గా ఉంటాయి. సో ఈ జెనెటిక్ టెస్ట్ వల్ల మనకు ఏ మందు పనిచేస్తుంది, ఏ మందు పని చేయదు అనేది ఒక అవగాహన వస్తుంది. అలాగే మనం ఒక్కోసారి ఆ మందు తీసుకున్నప్పుడు కూడా మనం అనుకున్నట్టు పని చేయలేదు అనుకోండి, మన రక్తంలో ఆ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇలా కూడా మనం తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.